ఆ స్థాయిలో మనం మన 5 ఏళ్ల పాలనలో నా ప్రతి ఒక్క మహిళ గడప గడప అన్న ప్రోగ్రాం ద్వారా కానీ ప్రతిరోజు నియోజకవర్గంలో ఎవరైతే మన ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకి 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమం అందించారు, ఏం అభివృద్ధి చేశారన్నది మనందరికీ అవగాహన ఉంది. కానీ మనం మౌత్ పబ్లిసిటీ అన్నది చేయలేకపోయాము అన్నది మనకి అర్థమవుతుంది. కాబట్టి మనకి ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇలాంటి ఒక పరిస్థితి రాకూడదు అని అంటే మనకి ముందున్నది ఒక పెద్ద ఛాలెంజ్ రాబోయే రోజుల్లో ఉంటుంది. అదే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి మనకి రాబోతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే లోకల్ బాడీ ఎలక్షన్లన్నా భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి గతంలో మనకి 2021లో లోకల్ బాడీ ఎలక్షన్ అన్నది మనకు పెట్టడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. ఆయన ఏ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నది వెళ్ళలేదు. బిఫోర్ జరగడం కానీ లేకపోతే ఆయన ఉన్నప్పుడు జరగకపోవడం కానీ జరిగిందే కానీ ఆయన ఏ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి ఆయన ఫేస్ చేయలేదు. కానీ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతాను అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు యాక్టివ్ అవ్వండి. యాక్టివ్ అవ్వడమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందన్నది మనం తెలుసుకోవాలి. గతంలో మనం పబ్లిసిటీ చేసుకోకపోవడం మూలాన మనకి పరిస్థితి వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో మనకు ఆ పరిస్థితి రాకూడదు. మనం ముందు లోకల్ బాడీ ఎలక్షన్లోన మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి అన్నది గట్టిగా ఒక దెబ్బ కానీ మనం కొట్టి చూపించగలిగితే 3 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లోనే వాళ్ళ రంగు ఏంటన్నది, వాళ్ళ బతుకేంటన్నది వాళ్ళకి అర్థమైపోతుంది. 3,23,00,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. ఏది 5 ఏళ్లకు గాను. కరోనా అన్న 2 ఏళ్ళు కరోనాలో మనం ఇబ్బంది పడ్డాం. వ్యాక్సిన్ ఫ్రీగా వేయించారు, మెడిసిన్ ఫ్రీగా వేయించారు, ప్రతి ఒక్క ఇంటిని మానిటర్ చేశారు. మన వాలంటీర్ ద్వారా కానివ్వండి, సచివాలయ వ్యవస్థ ద్వారా కానివ్వండి, మొత్తం మానిటర్ చేసి పూర్తి స్థాయిలోన ఆ ఇంట్లోన పూర్తిగా కరోనా తగ్గినంత వరకు ప్రతి ఒక్క ట్రీట్మెంటు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అని అంటే ఆంధ్ర రాష్ట్రంలోన మనది మాత్రమే. పక్కన ఉన్న తెలంగాణ స్టేట్లో కూడా వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వలేదు. అంత చేశారు. ప్రతి ఒక్క ఇంటికి, పేద కుటుంబానికి 1000 రూపాయల చొప్పున పంపించడం జరిగింది, బియ్యం పంపించడం జరిగింది, అలాగే నిత్యావసర వస్తువులు పంపించడం జరిగింది. ఇన్ని రకాలుగా 2 ఇయర్స్ కరోనాలో నా రాష్ట్రానికి 1 రూపాయి ఆదాయం లేకపోయినా కానీ తర్వాత మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అలాగే స్కూల్స్, నాడు నేడు విధంలో స్కూల్స్ కానీ, లేకపోతే డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 2,80,00,000 రూపాయలు మనం డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది. 3,23,00,00,000లోన మనం 2,80,00,000 రూపాయలు మనం ప్రజలకు అందజేయటం జరిగింది. ఇది మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి అకౌంట్లో పడిన డబ్బులు ఇది ఎక్కడ మోసం కాదు, ఎవ్వరు మోసం జరగలేదు. ఇందులో రూపాయి కూడా ఎక్కడ చేతులు మారలేదు. దళారీ వ్యవస్థ లేదు. దళారీ వ్యవస్థ లేకుండా మనం 2,80,00,000 రూపాయలు ప్రజల అకౌంట్లో వేసాం. ఇది రికార్డు, దీన్ని ఎవరు తొలగించలేరు. ఇది మోసం అని కూడా ఎవరు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఇంకా 2 ఏళ్ళు కంప్లీట్ అవ్వలేదు. 3,56,000 అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఇచ్చారు? సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఎన్ని అమలు చేస్తున్నారు? ఎంతమంది అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి? ఎన్ని సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు? సూపర్ 6 సూపర్ ప్లాప్ అయింది. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గురించి ఎవరేం చెప్పినా ఏమని చెప్తారంటే ఆయన అపర చాణక్యుడని, లేకపోతే అపర మేధావని, ఆయన వచ్చుంటే అసలు కరోనా వచ్చేది కాదు,
కానీ పాపం ఆయన రాలేదు, అందుకనే కరోనా వచ్చేసింది. మనం ఏం చేయలేం. మరి అలాంటి అపర మేధావి కడుపున పండిత పుత్రుడు అంట, పరమ సొంట అంట. అలాగా ఒక సొంట పుత్రుడు ఒకడు ఉన్నాడు. ఆ సొంట పుత్రుడు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఎక్కడ చేశారు, ఎక్కడ ఒక రోడ్డు వేశాడు, ఎక్కడ ఒక గుంట పూడ్చారు అంటారు. సరే నాయన, మేమేం చేయలేదు, మేమేం చేసామో లేదో మెడికల్ కాలేజీ రూపంలోనా, పోర్టల్ రూపంలోనా, ఎయిర్పోర్ట్ రూపంలోనా, లేకపోతే అభివృద్ధి అయిన స్కూళ్ళ రూపంలోనా, డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా, మహిళల అకౌంట్లో పడిగిన డబ్బుల ద్వారా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. మరి 3,56,000 కోట్ల రూపాయలు మీరేం చేశారు? నువ్వు గుంటలు పూడ్చావా? ఈ 3,56,000 కోట్లతోటి మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గుంటలు పూడ్చారా? గుంటలు పూడ్చడానికి 3,56,000 కోట్లు 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వకుండా మీరు ఇన్న కోట్లు అప్పులు చేసి మీరేం చేశారు? మీరు మాకు లెక్క ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ప్రతిపక్షంగా అడగాల్సిన బాధ్యత మాకుంది. ప్రతిపక్షం గొంతు నొక్కేయాలి, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టాలి, కేసులు పెట్టాలి అని మీరంటే ప్రజల్నే మేము అడుగుతున్నాం. ప్రతిపక్షం అడగకపోతే ఎవరు అడుగుతారు? ప్రజల తరఫున ఎవరు క్వశ్చన్ చేస్తారు గవర్నమెంట్ని? ప్రతిపక్షం క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది, అందుకే మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఆన్సర్ చేయాల్సిన బాధ్యత పాలకపక్షంగా మీ దగ్గర ఉంది, మీరు ఆన్సర్ చేయాలా, చేసి చూపించాలా. 3,66,000 కోట్ల రూపాయలు మీరు ఈ రోజు వరకు అప్పు చేశారు. నిన్నగాక మొన్న 7వ తారీఖున 4,700 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వితంతు మహిళ కూడా హలో లక్ష్మణ అని ఏడ్చాల్సిన కర్మ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది. ఎందుకు వితంతు మహిళకు కూడా మీరు పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు? సంవత్సరానికి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోన పెన్షన్లు అందజేసేవాళ్ళం. ప్రతి సంవత్సరం కొత్త పెన్షన్లు. జనవరి నెలలో కార్యక్రమం పెట్టేవాళ్ళం, జూన్ నెలలో కార్యక్రమం పెట్టేవాళ్ళం. 2 సార్లు ప్రతి సంవత్సరం కొత్త పెన్షన్లు అన్నవి యాడ్ అవుతూనే ఉండేవి. కానీ ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఎందుకు యాడ్ అవ్వటం లేదు? మీరు వికలాంగులకి ఇవ్వటం లేదు, లేకపోతే మీరు ఒంటరి మహిళకి ఇవ్వరు, లేకపోతే మీరు ఇంకే స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. కనీసం వితంతు మహిళకు కూడా పెన్షన్ రావాలంటే సంవత్సరాల తరబడి ఎందుకు జరుగుతుంది? మీరు ఎవరు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు? 3,56,000 కోట్ల రూపాయలు మీరు ఎవరికి అందజేశారు? గోతుల్లో పూడ్చారా ఈ లోకేష్ బాబు గారు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాము. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా మీకుంది, ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. అలాగే మనం చెప్పాల్సింది ప్రజలకి ఏంటంటే, అమ్మఒడి ద్వారా మనం ఎన్ని లక్షల మందికి ఇచ్చేవాళ్ళము? 83 లక్షల మందికి మనం ఆంధ్ర రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన రాష్ట్రం మొత్తం మీద ఉన్న పిల్లలకి అందజేసేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి ఈరోజు 60 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు, 63 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తే డబుల్ అవ్వాలి, త్రిపుల్ అవ్వాలి. అంతేగాని 20 లక్షల కోత ఎందుకు పడింది? ఎందుకు కోత విధించారు? పెన్షన్లో కూడా రాష్ట్రం మొత్తం మీద 5-6 లక్షల పెన్షన్లు కోతలు విధించారు. మీరు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు. అంటే ఇంకా డబుల్ త్రిబుల్ అయిపోవాలి పెన్షన్లు. కానీ పెన్షన్లో కూడా 5-6 కోట్ల మందికి పెన్షన్లు కట్ చేయడం జరిగింది. ఎందుకు కట్ చేస్తున్నారు? అదే నారీ శక్తి ఏదో పెట్టినారు, నెలకు 1,500 అని. అది ఏ ఒక్క మహిళకి ఇంతవరకు 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మహిళలకి ఒక్కరికి కూడా అందింది లేదు. ఫ్రీ బస్ అన్నారు, 16 రకాలు 14 రకాల ఫ్రీ బస్సులు ఉంటాయి, అందులో 5 ఫ్రీ బస్సులు మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు. మిగతా 11 రకాల బస్సుల్ని వీళ్ళు తొక్కేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయంలోన పిల్లలకి చదువుల విషయంలో ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్క విషయంలోన వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అవ్వటం జరిగింది. మన ముందు ఉన్న పెద్ద టాస్క్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్లోన మనం అత్యధిక మెజారిటీని కానీ మనం చూపించగలిగి రాబోయే రోజుల్లోన మనం
కొట్టాల్సిన దెబ్బ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే. అందుకనే ప్రతి ఒక్క మహిళ దయచేసి మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి రాబోయే ఎలక్షన్స్లోన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటే మన ఊళ్ళల్లో కానీ, మన పల్లెల్లో కానీ, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ మనం పూర్తి స్థాయిలో ఎడ్యుకేట్ చేసే విధంగా మహిళా విభాగం అన్నది మనం సన్నద్ధం అవ్వాలి. మనం పూర్తిగా అవగాహన అన్నది కల్పించుకొని 10 మందికి మనం చెప్పే విధంగా మనం ఉండాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా అర్థిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేయర్ గారైన భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కూడా ఆవిడ, అలాగే స్టేట్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్స్, జోనల్ ప్రెసిడెంట్స్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీస్, స్పోక్స్ పర్సన్స్, సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, అలాగే ఇక్కడికి విచ్చేసిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వేదిక మీదున్న వేదిక ముందున్న మన మహిళా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అలాగే అక్క చెల్లెమ్మలందరికీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఎందుకు మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం, అలాగే ప్రజా సమస్యల మీద మన అందరం కూడా మన గొంతు వినిపించడం కోసం ప్రజా పోరాటాలతో మరింతగా ప్రజల్లోకి వెళ్ళి జగనన్న చేసిన మేలుని, అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించడం, ఏ విధంగా చేయాలని మీ అందరి దగ్గర నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకొని మన అందరం చర్చించుకొని ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. మన అందరి ఆశయం రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగనన్నని మళ్ళీ పట్టాభిషేకం చేయడం. అందరూ సిద్ధమా? ప్రశ్నించే స్వరం, పోరాటాల శిఖరం, ప్రజా సమస్యలపై గర్జించే యుద్ధ నౌక ఎవరు? మన అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగనన్న నాయకత్వంలో మనందరం పనిచేయడం నిజంగా చాలా గర్వంగా ఉంది. నా ముందు మాట్లాడిన ఒకరిద్దరు మొదట్లో భయపడ్డాం, ఇప్పుడు భయం పోయింది అంటూ చెప్పారు. అలాంటి భయాలు ఎవరికైనా ఉంటే వాళ్ళందరికీ ఒకటే చెప్తూ ఉన్నాను, మన అందరి వెనక ఒక ధైర్యం ఉంది, ఒక శక్తి ఉంది, ఒక బలం ఉంది. అది ఎవరు? మన జగనన్న. జగనన్న మన వెనకున్నంత వరకు కూడా మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి తెలుసు జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఎంత చక్కటి పరిపాలన అందించారో మనందరం ప్రత్యక్షంగా చూసాం. మహిళల్ని రాజకీయంగా ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు. అలాగే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, తమ బిడ్డల మీదో భర్త మీదో తండ్రి మీదో ఆధారపడకూడదు అని చెప్పి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఇచ్చిన ప్రతి పథకం కూడా మాక్సిమం మహిళల పేరునే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఒక ఇల్లు ఇచ్చిన, ఒక అమ్మఒడి ఇచ్చిన, ఒక చేయూత ఇచ్చిన, ఒక ఆసరా ఇచ్చిన, ఒక ఈబీసీ నేస్తం ఇచ్చిన, ఒక కాపు నేస్తం ఇచ్చిన, అన్నీ కూడా మహిళల పేరుతో ఇచ్చిన పరిస్థితి చూసాం. అలాగే మహిళల రక్షణకి పెద్దపీట వేస్తూ దేశాన్ని ఒక గొప్ప వ్యవస్థను జగనన్న తీసుకురావడం జరిగింది. అలా మహిళా సాధికారత కోసం పెద్దపీట వేసి ఈ దేశంలోనే మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఎలా ఉంటారో అలాంటి పరిపాలన అందించారు. అంతగా మహిళల కోసం తపన పడిన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మహిళలమైన మనందరి మీద ఉందా లేదా? మరి మీరు అందరూ సిద్ధమా? అది అవ్వాలి అంటే ప్రతి మహిళ కూడా ఒక మహిళా శక్తిగా మారాలి. మారుతారా? ప్రతి మహిళ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాల మీద ఒక ప్రశ్నించే గొంతుకుగా మారాలి. అలాగే ఇప్పుడు చూస్తే మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అడ్డుకునే ఆది పరాశక్తిలా ప్రతి మహిళ మారాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేయడానికి చిరుతపులిలా మారాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, జగనన్న కోసం నేను ఎందాకైనా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా?
సిద్ధమా? అలాగే మహిళల మీద అఘాయిత్యాలు చేసే తోడేళ్ళు, గొంట నక్కల మీద పోరాటం చేయడానికి, వాళ్ళని వెంబడించి వాళ్ళని అలాంటి దుర్మార్గులను అంతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా? అలాగే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ సిద్ధమా? మీ అందరికీ తెలుసు జగనన్న ఎంత చక్కగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఉన్నారు మహిళల పాలిట అనేసి మొన్ననే చూసాం. మహిళా బిల్లు విషయంలో చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి ఏ విధంగా వ్యవహరించారు అని. ఒకవైపేమో మహిళా బిల్లుకి మద్దతు ఇస్తాను అని చెప్తూ ఉన్నారు, కానీ అక్కడ కేంద్రంలో చూసుకుంటే డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ వాళ్ళు మహిళా బిల్లును అడ్డుకోవడం జరిగింది. సరే, మరి తర్వాత ఏమైంది? ఈ చంద్రబాబు నాయుడు గారు పార్టీకి చెందిన మహిళా మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వెళ్ళిపోయారు అక్కడికి సపోర్ట్ చేయడానికి. మనందరం అనుకున్నాం ఏదో వీళ్ళు మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వడానికి వెళ్ళారు అనేసి అనుకున్నాం. మనం చూసేసరికి మహిళా బిల్లుని వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో ఫోటోలు దిగారు. మరి వీళ్ళు మహిళా బిల్లుకి సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మహిళా బిల్లు వీగిపోయిన 24 గంటలు కాలేదు, తెలుగుదేశం పార్టీ ఎంపీలేమో తెలంగాణ ముఖ్యమంత్రితో విందులు వినోదాలు. అంటే వీళ్ళు మహిళా బిల్లుని వ్యతిరేకిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? కాబట్టి మహిళలందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా మహిళా ద్రోహి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు తీసుకుంటే జగనన్న ఒక మంచి ప్రతిపాదన, మావిగనంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపితే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. అమరావతి లాంటి రాజధానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. ఒక ఎకరం బాగు చేయడానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏముంటాయమ్మా? ఒక ఎకరం బాగు చేయడానికి నీరు కావాలి, డ్రైనేజెస్ కావాలి, రోడ్లు కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఇలాంటివి ఏర్పాటు చేయడానికి ఒక ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది ఆ ప్రాంతంలోని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. దాని లెక్కన తీసుకుంటే 1,00,000 ఎకరాలు బాగు చేయడానికి 2 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకే ఖర్చు అవుతుంది. నిర్మాణాలకు తీసుకుంటే వీళ్ళు ఒక స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు కోట్ చేస్తూ ఉన్నారు. అదే దేశ రాజధానిలో తీసుకుంటే ఒక స్క్వేర్ ఫీట్ కి కేవలం 4,000 రూపాయలు కోట్ చేసే పరిస్థితి ఉంది. మిగతా 10,000 రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్తూ ఉన్నాయి అని అమరావతిలో జరుగుతున్న అవినీతిని, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని మన జగనన్న మొన్న ప్రశ్నించడం జరిగింది. ఆ 2 లక్షల కోట్లు కేవలం 10% డబ్బులు ఖర్చు పెడితే, అంటే 20,000 రూపాయలు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 3 ప్రాంతాలు కలిపి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి బ్రహ్మాండమైన రాజధాని మనకు తయారవుతుంది. అది ఈ 3 ప్రాంతాల్లో తీసుకుంటే పోర్ట్ ఉందా లేదా? మన మచిలీపట్నంలో మంచి పోర్ట్ జగనన్న కట్టించింది, మనం చూసాం. అలాగే ఎయిర్పోర్ట్ ఉంది, అంటే ఎయిర్ కనెక్టివిటీ ఉంది. పోర్ట్ ఉండడం వల్ల సీ కనెక్టివిటీ ఉంది, బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, రోడ్డు కనెక్టివిటీ ఉంది, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, రైల్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. తక్కువ డబ్బులతో ప్రజలకి ఉపయోగకరమైన రాజధాని ఏర్పడుతుంది. భావి తరాల మీద భారం పడదు, అప్పుల భారం పడదు అని చెప్పి జగనన్న చెప్తే దానికి సమాధానం చెప్పలేక జగనన్నని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఈ మావిగన్ ప్రతిపాదనకు సమాధానం లేక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారు ఇదే పనిగా పెట్టుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు జగనన్న ప్రతిపాదన మీద చర్చించుకుంటూ ఉన్నారు. నిజమే కదా, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు 7 ఏళ్ళు ఇప్పటికి ముఖ్యమంత్రిగా చేశారు కొత్త రాష్ట్రంలో. 7 ఏళ్లలో కేవలం 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2 లక్షల కోట్లు అమరావతి కోసం ఖర్చు పెట్టాలంటే ఇంచుమించు 186 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఎవరుంటామో ఎవరుండమో, ఇదంతా అప్పు చేసి పెట్టాలి. ఈ అప్పు భారం ఎవరి మీద పడుతుంది? మన పిల్లలు, నెక్స్ట్ జనరేషన్స్ మీద పడుతుంది కదా.
జగన్ గారు చేసిన ప్రతిపాదన చాలా బాగుందని ప్రజలు ఈరోజు చర్చించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని తట్టుకోలేక అక్రమ కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో సొంత కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేయడం, ఇదే పనిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని మనం తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే తీసుకుంటే జగనన్న ఆ రోజు ఎంత మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించారో మీకు డిఫరెన్స్ చెప్పాలంటే, జగనన్న తన 5 ఏళ్లలో 2,83,000 కోట్ల రూపాయలు మహిళలకి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈరోజు 23 నెలలైనా మొదటి హామీని కూడా అమలు చేయకుండా నెట్ట నిలువుగా మహిళలు మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న టంచనగా తల్లి అకౌంట్లో అమ్మఒడి ద్వారా పిల్లల చదువుకి ఎంతగానో సహాయం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది 2,000 కట్ చేసి మొత్తం మీద 17,000 రూపాయలు ప్రతి తల్లికి బాకీ పడిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఆ రోజు డ్వాక్రా సంఘాల రుణమాఫీ కోసం జగనన్న 2019 ఏప్రిల్ వరకు ఉన్న రుణాన్ని పూర్తిగా ఆసరా ద్వారా మహిళల అకౌంట్లో వేశారా లేదా? అందరూ డ్వాక్రా మహిళలు చాలా మంది ఉన్నారు, మీ అందరి అకౌంట్లో పట్టి ఆ లోన్లు తీర్చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇప్పుడు కూడా తీసుకుంటే కనీసం 0 వడ్డీ మహిళలకు ఇవ్వట్లేదు. జగన్ అన్నప్పుడు 3 లక్షల వరకు 0 వడ్డీ టంచన్గా ఇస్తే, వీళ్ళు ఎన్నికల టైంలో ఏం చెప్పారు? 10 లక్షల వరకు నేను 0 వడ్డీ ఇస్తానని చెప్పారు. చూస్తే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఈ రోజు అది లేదు ఇది లేని పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మన ఇంట్లో ఉన్న పిల్లలకేమో చక్కగా ప్రతి త్రైమాసికంలో ఒకసారి వాళ్ళ అకౌంట్లో, అది తల్లుల అకౌంట్లో వేశాడు జగనన్న. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 5,600 కోట్లు బకాయిలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మహిళా కక్షపాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ రోజు జగనన్న మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అని చేయూత ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆదుకుంటే, చంద్రబాబు నాయుడు గారు అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు సరికదా, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి ప్రతి ఒక్కరూ చూస్తున్నాం మన గ్రామాల్లో. అంత దారుణంగా మోసం చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు 64,000 మహిళలకి జగనన్న ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు వాలంటీర్లుగా 1,34,000 మంది మహిళలకి వాలంటీర్ ఉద్యోగాలు జగనన్న ఇస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్నికల టైంలో 5,000 నుంచి 10,000 జీతం పెంచుతానని చెప్పి 10,000 జీతం పెంచలేదు, వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఇల్లు మీ అందరికి తెలుసు కదా, పేదవాళ్ళు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఇల్లు లేకుండా, ఇళ్ల పట్టాలు లేకుండా ఉండాలని జగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇవ్వడమే కాకుండా 21 లక్షల ఇల్లు కట్టించారు. ఇప్పుడు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మీరు అందరూ చూశారు. అలాగే మహిళా రక్షణ కోసం జగనన్న పెద్దపేట వేసి ఆ రోజు ఒక దిశా వ్యవస్థను తీసుకొచ్చారు. దిశా వ్యవస్థ ద్వారా దిశా యాప్ అని తీసుకొచ్చి, మీ అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా దిశా యాప్ ఉండేదా కాదా అమ్మా? మనకి ఏది కష్టం వచ్చినా వెంటనే SOS బటన్ నొక్కేసేవాళ్ళం, 10 నిమిషాల్లో పోలీసులు వచ్చేవారు. ఎన్నో వేల మంది మహిళలు దిశా యాప్ ద్వారా రక్షణ పొందారు. దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అలాగే మహిళా పోలీసుల్ని గ్రామ సెక్రటేరియట్ పరిధిలో, అలాగే వార్డు సెక్రటేరియట్లో ఉంచారు మన మహిళల రక్షణ కోసం. అసలు దిశ చట్టం అనేది మన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర పంపిస్తే, అది ఇంకా అక్కడ ఆమోదం కాకపోయినా అందులో ఉన్న అంశాలన్నీ మన రాష్ట్రం అమలయ్యేట్టుగా జగనన్న చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే దిశ వ్యవస్థ నిర్వీర్యం చేసేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, రోజుకి 60-70 మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది నేను చెప్పింది కాదు, అసెంబ్లీలో ప్రభుత్వమే చెప్పింది. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం 60-70 మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. రోజుకి 4 మహిళల మీద
అత్యాచారం కానీ హత్య కానీ జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అంటే మహిళల భద్రత వీళ్ళు ఎలా గాలి వదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే గంజాయి, డ్రగ్స్, మద్యము ఈ రోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా పారుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు డ్రగ్స్ డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. గంజాయి ఎక్కడ పడితే అక్కడ పండిస్తూ ఉన్నారు. బెల్ షాప్స్ 90,000 బెల్ షాప్స్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు. వీటన్నిటికీ బానిసై మహిళల మీద ఇలా అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉండే పరిస్థితి. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఒక మహిళా కక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడుపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోవాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనా పూర్వం లాంటి రామరాజ్యం లాంటి పాలన మనకు వస్తుంది. మహిళలు ఆ రోజుల్లో జగనన్న పాలనలో ఒక మహారాణుల్లా బ్రతికితే ఈరోజు బాధితులుగా మహిళలు బ్రతుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే జగనన్న మీద మహిళలు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి కోట్లేసిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయ్యో జగనన్న ఉంటే ఎంత చక్కటి పాలన అందించాడు, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలన చాలా దారుణంగా ఉంది, ఏ ఒక్క హామీ అమలు చేయట్లేదు, ప్రజల రక్షణ మహిళల రక్షణ గాలికి వదిలేశారు, పోలీసులనేమో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వాడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎలా ఉంది మా పరిస్థితి అంటే గుడిలో ఉన్న దేవుణ్ణి వేలేసేసి మళ్ళీ రావాలని పూజలు చేస్తూ ఉండేట్టుగా ఉంది అని కూటమికి ఓట్లేసిన ప్రజలు ఈ రోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దాన్ని ఓటు రూపంలో మలుచుకోవాలి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా మీ గ్రామాలకు వెళ్ళి రానున్న రోజుల్లో కూడా మన మహిళా విభాగం నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మన విభాగాన్ని బలోపేతం చేసుకోవాలి. ఎక్కడైనా ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితే వెంటనే ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించడానికి, ధైర్యం ఇవ్వడానికి, ఆ మహిళకి భరోసా కల్పించడానికి ఆ ప్రాంతంలో ఉన్న మన మహిళా విభాగం వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. పైనుంచి ఎవరో చెప్తారు అని చూసుకోవాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మీ తాలూకా పాత్ర పెరగాలి అంటే మీకు మీరే పని చేసి ఆ మదర్ తెరీసా గారు చెప్పారు కదా, ఎవరు మనల్ని నాయకులుగా గుర్తించరు, మనమే పని చేసి బాధ్యత తీసుకుంటే మనమే నాయకులుగా గుర్తించబడతాము అని చెప్పి మీకు మీరే బాధ్యత తీసుకొని ఇప్పుడు ఈ కూటమి చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలి. అలాగే జగనన్న చేసిన మంచిని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే జగనన్నని ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, ప్రజల అభిమానం నుంచి దూరం చేయడానికి వీళ్ళు ఎన్నో కుట్రలు పన్నుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసినామా లేదా? అవునా కాదా అమ్మా? అలాగే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, శ్రీరాముడు అడవులకు వెళ్ళినంత మాత్రాన ప్రజాభిమానం శ్రీరాముడికి తగ్గిపోయిందా? లేదు కదా. అలాగే జగనన్న మీద అభిమానం ఎవ్వరికీ తగ్గదు. ఈరోజు తీసుకుంటే నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రం ఇంకిపోవచ్చు, అలాగే పర్వతాలు ఒరిగిపోవచ్చు, అక్షయ పాత్ర తరిగిపోవచ్చు, కానీ జగనన్న మీద అభిమానం మాత్రం మన ఎవ్వరికీ తగ్గదని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సూర్యుడికి సెలవు లేదు, చంద్రుడికి నిద్ర లేదు, అలాగే సముద్రానికి హద్దు లేదు, జగనన్న పోరాట పటిమకు తిరుగులేదని తెలియజేస్తూ అంత గొప్ప నాయకుడి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి ఏ విధంగా కృషి చేయాలి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళలో ప్రతి రోజును కూడా సద్వినియోగం చేసుకొని మన గ్రామంలో, మన వార్డులో, మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మన పార్టీ చేసిన మంచిని, జగనన్న తాలూకా గొప్పతనాన్ని, ఎంత మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించారనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ మనందరం కూడా ఒక ఐకమత్యంతో ముందుకు వెళ్దాం.
ఇక్కడ ఈ జోన్లో తీసుకుంటే ఇది జోన్ 3, ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఈ జోన్లోకి వస్తాయి. మన రాష్ట్ర మహిళా విభాగానికి హారికమ్మని వర్కింగ్ ప్రెసిడెంట్గా జగనన్న ఇచ్చారు. జగనన్నే కోరి చెప్పారు. ఆ అమ్మ చాలా యాక్టివ్గా పనిచేస్తారు, అలాగే రాము గారు కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. కాబట్టి ఈ 5 జిల్లాల్లో మన మహిళా విభాగం రానున్న రోజుల్లో బాగా పనిచేయడానికి అమ్మకు బాధ్యతలు అప్పచెప్దామని చెప్పి జగనన్న స్వయంగా బాధ్యత అప్పచెప్పారు. ఆ రోజు మనం చూసాం, ఆ అమ్మ మీద అంత దారుణంగా తెలుగుదేశం రౌడీలు దాడి చేయడానికి ప్రయత్నించి ఆ కారుని ఏ విధంగా పగలగొట్టారు ప్రతి ఒక్కరూ చూసాం. ఒక మహిళ అయినా కామ్గా ఉంటారు, అసలు పెద్ద మాట్లాడేగా అలా ఉండరు. అలాంటి వ్యక్తి ఎంత ధైర్యంగా ఆ సంఘటన అప్పుడు పోరాటం చేశారు. ఎంతో మంది మహిళలకు ఆవిడ ఆ రోజు ఇన్స్పిరేషన్ గా నిలిచారు, అవునా కాదా? అసలు హారికమ్మని చూసి అంత కామా మేము భలే ధైర్యంగా పోరాడారే అనిపించింది మా అందరికీ. సో మన హారికమ్మలా ఎంతో మంది మహిళలు కామ్గా ఉండొచ్చు, కానీ వాళ్ళలో నిద్రాణమైన ఉన్న శక్తిని బయటికి తీసే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ధైర్యంగా పోరాటం చేద్దాం. ఎవరు మనల్ని ఏం చేయలేరు. మనం ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నాం, వాళ్ళ తాలూకు అక్రమాలని బయట పెడుతున్నాం, వాళ్ళు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తున్నాం, అంతే. కాబట్టి ఎవ్వరూ ఏం చేయరు, ధైర్యంగా ముందుకు రండి. మనకి ఇక్కడ ఈ జోన్లో హారికమ్మ ఉన్నారు, అలాగే మన మేయర్గా పనిచేసిన భాగ్యలక్ష్మి గారు ఉన్నారు, మహిళా అధ్యక్షులు ఉన్నారు, అలాగే జనరల్ అధ్యక్షులు మన పార్టీకి ఉన్నారు, నియోజకవర్గ సమన్వయకర్తలు, వాళ్ళందరూ కూడా జగనన్న నాయకత్వంలో జగనన్న డైరెక్షన్ ప్రకారం మనకు అండగా ఉంటారు. అలాగే మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ క్షణం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంతో మన మహిళా విభాగం బలోపేతం కోసం కృషి చేయాల్సిందిగా, ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని చాలా చక్కగా హారికమ్మ ఆర్గనైజ్ చేశారు. ఎంత చక్కగా మహిళలు రావడానికి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ అందరికీ పిలుస్తూ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అందుకు హారిక గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముందే చెప్పినట్టుగా మా హారికమ్మకు బ్యాక్ బోన్గా ఉన్న ఉప్పాల రాము గారికి కూడా మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి దూర ప్రాంతం నుంచి ఎంత అభిమానంతో, ముఖ్యంగా జగనన్న మీద అభిమానంతో ఇంతమంది మహిళలు వచ్చారు అంటే అప్పుడే అర్థమవుతుంది మీరందరూ యుద్ధంకి సిద్ధంగా ఉన్నారని. సిద్ధమేనా? రెడీయా? కాబట్టి మీ అందరికి కూడా ఇంత దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు వేదిక మీదున్న వేదిక ముందున్న ప్రతి ఒక్క అక్క చెల్లెములు కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ.